లోకల్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. 29న ఎన్నికల పోలింగ్, ఫిబ్రవరి 1న ఫలితాలు ప్రకటించినట్లు ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలో పైరవీలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్తో ఆశావాహుల సంఖ్య భారీగాను పెరిగింది. 2 ఎమ్మెల్సీలకు కాంగ్రెస్లో 15 మంది పోటీ పడుతున్నారు. మరోవైపు అందులో ఒకటి బీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉండడంతో గులాబీ నేతలు కూడా అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటూ ఉన్నారు. బీఆర్ఎస్లో మొత్తం 7 కీలక నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో గంపం గోవర్ధన్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్లు ప్రయత్నాలు ప్రారంభించారు. గులాబీ బాస్ కేసీఆర్ ఆశీర్వాదం ఎవరికి ఉండనుందో అధికారిక ప్రకటన త్వరలోనే తెలియనుంది.